హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను రాబిన్ హుడ్ మూవీ చూశాను. మీకు టికెట్ స్క్రీన్ పెడుతున్నాను. సో మళ్ళీ చూడకుండా పెట్టారని ఎవరు అనకూడదు. రైట్. సో నేను 8 AM షో చూశానండి మార్నింగ్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వెంకీ కుటుంబ అండ్ నితిన్ సెకండ్ కాంబినేషన్ ఇది. లాస్ట్ టైం భీష్మ చేశారు. వెంకీకి ఆల్రెడీ 2 hits ఉన్నాయి. నితిన్ గారికి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఫ్లాప్స్ వచ్చి కొంచెం కష్టంగా ఉంది ఆయనకి కానీ కొన్ని రోజులుగా. ఓకే, సో ఇప్పుడు మేజర్లీ మీకు నాకు ఇది ఆల్రెడీ ఇప్పుడు ఒక క్లాష్ ఆఫ్ కామెడీ అని పెడితే మాత్రం మనం చూడండి. ఆల్రెడీ మీకు చూపిస్తాను కొన్ని, అట్లీస్ట్ హైదరాబాద్లో, నాకు వేరే ఊళ్ళలో తెలీదు. హైదరాబాద్లో నేను పెడుతున్నాను. సో ఇది ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అన్ఫార్చునేట్ అది. ఈ మూవీస్ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్తో కంపేర్ చేస్తుంది. ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి 2 మూవీస్. సో మీకు కంపారిజన్ పెడుతున్నాను, చూసుకోండి. రాబిన్ హుడ్కి మేబీ బికాజ్ నితిన్కి ఇన్ని రోజులు హిట్ లేదు కాబట్టి కొంచెం తక్కువ ఉంది కంపేర్ టు దీనికి. సో ఇనీషియల్ రెస్పాన్స్ అంటే హైప్ మ్యాడ్ స్క్వేర్ కొంచెం ఎక్కువ ఉంది. మీకు కావాలంటే చూసుకోండి. నెక్స్ట్, హైప్ని వీళ్ళు యాడ్స్లో ప్రమోషన్ చేసి కొంచెం క్రియేట్ చేశారు, పర్లేదు. ఇప్పుడు మన మూవీకి వస్తే ఫస్ట్ హాఫ్ మూవీ కొంచెం లైట్ హార్టెడ్ మేనర్. సో ఈ కథ ఏంటంటే ఒక అనాథ పుట్టిపోయి ఎందుకన్నా కొంచెం చూపించారు. రాబిన్ హుడ్ ఎందుకు అయ్యాడని అట్లా చూపించాడు స్టార్టింగ్లో. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ తర్వాత సెకండ్ హాఫ్లో వీళ్ళు ఒక ద్వీపంలో ఒక ఐలాండ్కి వెళ్తారు. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం చేస్తాడు హీరో అనేది స్టోరీ బేసిక్గా. సో ఫస్ట్ మనం చూస్తే ఇది జనరలీ వెంకీ ఈజ్ నోన్ ఫర్, వెంకీ కుటుంబం ఈజ్ నోన్ ఫర్ కామెడీ ఎంటర్టైనర్స్. ఇక్కడ ఫస్ట్ హాఫ్లో మాత్రం బాగానే ఉందండి కామెడీ. స్పెషల్ మెన్షన్ టు రాజేంద్ర ప్రసాద్ అండ్ వెన్నెల కిషోర్ ఎపిసోడ్స్ బాగున్నాయి, చాలా బాగా వచ్చాయి. కామెడీ ఫస్ట్ హాఫ్లో బాగుంది, ఓవరాల్గా కూడా బాగుంది. హీరోయిన్ ఇంటెలిజెంట్ యాక్టింగ్ ఉంటుంది. మేబీ ఈజ్ నాట్ దట్ ఇంటెలిజెంట్ లాగా చూపించారు. సో ఓవరాల్గా అది బాగానే ఉంది. సో సెకండ్ హాఫ్లో మొత్తం స్టోరీ ఫిలప్ చేశారండి. స్టోరీ ఫిలప్ చేసి ఇక్కడ నాకు నాకు ఈ సాంగ్స్ అనే ఇష్టం ఉండదు. ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ వచ్చింది, పర్వాలేదు, నాట్ బ్యాడ్. అది కూడా ఎలాగో స్టోరీలో సడన్గా ఈ డ్రీమ్ సీక్వెన్సెస్ అన్నీ వస్తే ల్యాగ్ కంపల్సరీ, కానీ కమర్షియల్ రీజన్స్ వాళ్ళు చేస్తారు. ఓకే, శ్రీలీల లుక్ క్యూట్. ఐ అప్రిషియేట్ శ్రీలీల టేకింగ్ బ్రేక్. ఎందుకంటే ఒక 1 or 2 years ముందు కంటిన్యూస్ మ్యూజిక్స్లో వచ్చేసి ఆమె యూనిక్ వాల్యూ తగ్గింది. బట్ ఎనీవేస్ ఇట్స్ డీసెంట్ కమ్ బ్యాక్, ఐ హ్యావ్ టు సే. కొంచెం అంటే అది మేక్ ఓవర్ కూడా బాగానే ఉంది, స్లిమ్ అయినట్టు అనిపించింది నాకు. వాట్ ఎవర్, షీ లుక్ క్యూట్ ఇన్ ద ఎంటైర్ మూవీ అండ్ ఆమెకు ఒక రోల్ ఉంది, దట్స్ గ్రేట్. ఓకే, అంటే మామూలుగా కొంచెం కరేపాకులాగా చేస్తారు కదా, వస్తారు పోతారు, రోల్ ఉంటుంది మూవీ హీరోయిన్స్కి. అలా కాకుండా ఈ మూవీలో కొంచెం రోల్ అయితే ఉంది మూవీ హీరోయిన్కి. నెక్స్ట్, నితిన్ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ చేశాడు. నేను ఎవరో చెప్పారు కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, ఐ డిసగ్రీ అండి, నాట్ రియల్లీ. ఓకే, వాట్ ఎవర్, రోల్కి తగ్గట్టు చేశాడు కాబట్టి నో ప్రాబ్లమ్ విత్ దట్. నెక్స్ట్, మిగతా ఫస్ట్ కామెడీ అయిపోయాక సెకండ్ హాఫ్లో మాత్రం మనకి మేజర్ స్టోరీ టెల్లింగ్ అన్నీ ఉంటాయి. స్టోరీ టెల్లింగ్ అవన్నీ పర్వాలేదు మాదిరిగా ఉన్నప్పటికీ కొంచెం లాగ్ అయితే ఉందండి నిజం చెప్పంటే. మనం భీష్మతో కంపేర్ చేయకూడదు, కానీ చేస్తే మాత్రం కొంచెం తక్కువ వస్తుంది దీనిలో ఓవరాల్గా. బట్ స్టైలిష్ మేకింగ్ ఉందండి, ఓవరాల్గా స్టైలిష్గా తీశారు మూవీని. మొత్తం క్లైమాక్స్లో ప్రీ క్లైమాక్స్ ఫైట్ కూడా కొంచెం పెట్టాడు. విపరీతమైన ట్విస్ట్లు ఏం లేవు. నేను మీకు ఒకటి చెప్తానండి. ఫస్ట్ మూవీ బిగిన్ అయ్యి ఒక 10 minutesలోనే ఒక ట్విస్ట్, అది ట్విస్టే కాదు, ఒకటి ఉంటుంది. అది కనుక ఆ పోలీస్ ఆఫీసర్ చాకో ఇందులో పోలీస్ ఆఫీసర్, ఆయన క్యారెక్టరైజేషన్ బాగుంది యాక్చువల్లీ. చాకోది ఎంత సిన్సియర్ అట్లలాగా ఆయన ఎలా కనిపెట్టలేడు నాకు అర్థం కాలేదు. ఆ ఒక్క మిస్ అయింది, అది మళ్ళీ సెకండ్ టైం కూడా వాడుకున్నారు ఈ మూవీలో. పర్లేదు, టేక్ ఇట్ ఇన్ ఎ లైట్ నోట్, ఇట్స్ ఓకే. బట్ మీరు సీరియస్గా తీసుకుంటే మూవీ షుడ్ ఎండ్ ఇన్ 15 minutes. ఫుల్గా నేను చెప్పదలుచుకోలేదు. జస్ట్ అక్కడ ఎక్స్పెక్టెడ్గా నితిన్ ఉంటాడు. సో తర్వాత ఏంటనేది, సో అక్కడ ఒక ఇది ఉంది. వాట్ ఎవర్, అది పెద్ద ఇది యూ షుడ్ నాట్ టేక్ ఈ మూవీ మోర్ సైంటిఫిక్ అండ్ లాజికల్ మూవీ కాదు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్ ఇన్ టు ఇట్. బట్ ఓవరాల్గా చూస్తే ఐ హ్యావ్ టు టెల్, ఐటమ్ సాంగ్లో అది ద సర్ప్రైజ్లో ఆమె
ఫ్యామిలీని వీ హ్యావ్ టు అప్రిషియేట్ ప్రొడ్యూసర్స్. అది జూమింగ్ చేశారండి. యూ డోంట్ హ్యావ్ దట్ అఫెన్సివ్ స్టెప్స్. ఒక 3-4 అఫెన్సివ్ స్టెప్స్ చాలా వైరల్ అయ్యాయి. దే మేడ్ షూర్ దట్ దే రిమూవ్, సో ఫ్యామిలీస్ కెన్ ఈజీలీ గో అండ్ వాచ్ దిస్. నో అఫెన్సివ్ స్టెప్ అండి. దే మేకర్స్ షూర్గా అది తీసేశారనమాట. అంటే జూమింగ్ చేస్తారు, మీకు ఏం కనిపించదు ఆ స్టెప్ వెనకాల, ఓన్లీ ఫేస్ చూపించారు అక్కడ. సో అదొకటండి. నెక్స్ట్ ఓవరాల్గా నాకు ఇది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే కొంచెం తక్కువ కామెడీ, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తక్కువ. అలా అని బోర్ ఏం కొట్టదు, బోషం కొట్టలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే చెప్పాను కదా, స్టైలిష్ మేకింగ్ అండి, చాలా స్టైలిష్గా చేశారు ఈ మూవీని. సో మీకు వీకెండ్ షూర్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అయితే చూడొచ్చు దీన్ని. ఇంకా ఎక్కువ ఉంటుందా అంటే నాకు తెలీదు, ఐ డోంట్ నో. ఎస్పెషల్లీ కామెడీ లవర్స్కి ప్యూర్లీ కామెడీగా చూస్తే నేను దీనికి యావరేజ్ ఇస్తాను. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఐ విల్ రికమెండ్ దిస్. చూడొచ్చు, క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. అండ్ ఓన్లీ పీపుల్ ఫర్ బిహైండ్ ఫన్ ఓన్లీ అని, లేదా చలో అండ్ భీష్మ చూసి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటే మరి కొంచెం తగ్గించుకుంటే మంచిది. అలా చూస్తే బాగుంటుంది. ఓకే, ఓవరాల్ చెప్పాలంటే దట్స్ వాట్ మై జడ్జ్మెంట్ ఇస్. ఐ విల్ రికమెండ్ దిస్ టు ఫ్యామిలీస్. ఎస్, there's elements in which you can watch with the family. I'll only give time pass rating for others. ఈ 2 recommendations వెళ్తుంది. Ideally I'll tilt towards time pass. It's my final judgment. Okay అండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ if you like our review. Thank you. Okay, last but not the least, David Warner for 3 or 4 minutes అంతే ఉంటుందని రూల్. బాగానే ఉంది, పర్లేదు, బాగానే ఉంది.